బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని గట్టిగా ప్రయత్నిస్తే మరో 30 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించి జగ్గారెడ్డి అభిప్రాయాలను ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని గట్టిగా ప్రయత్నిస్తే మరో 30 స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక శాఖ అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించి జగ్గారెడ్డి అభిప్రాయాలను ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ తో భేటీ అయ్యారు. నేపథ్యంలో ఏదైతే గతంలో జగ్గారెడ్డి పార్టీ వీడతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా నిన్న జగ్గారెడ్డి మీడియా ముఖంగా కూడా తన పార్టీ వీడను కాంగ్రెస్ పార్టీకి తన అంకితం ఉంటుంది, రాహుల్ గాంధీ వెంటనే తన ప్రయాణం అని కూడా చెప్పిన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో ఠాక్రే తోటి ఇదే విషయంపై పలు విషయాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు బలమైన వ్యూహాలుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి 50 స్థానాలు ఇప్పటికే గెలుస్తాం, మరికొంత కష్టపడితే ఇంకా 30 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే గట్టిగా ప్రయత్నిస్తే 30 సీట్లను కూడా 30 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, దేనిపైన కూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కొనసాగించాలి, అలాగే ఇప్పటికే పలు సభలు కూడా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి వ్యూహాలు తీసుకురావాలి అంటే ఏ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఎలాంటి సభలు ఏర్పాటు చేసి అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పైన కూడా జనాలను ఆకర్షించే విధంగా కూడా ప్రచారం చేయాలనే నేపథ్యంలో కూడా ఠాక్రే తోటి భేటీ అయిన నేపథ్యంలో పలు విషయాలపైన కూడా జగ్గారెడ్డి ఠాక్రేకు చెప్పిన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో ఏదైతే తన పైన వస్తున్నా కూడా ఈ ప్రచారాలన్నిటి కూడా ఖండిస్తూ తన సోషల్ మీడియా వేదిక కూడా తన ప్రచారాలు తన పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా కూడా ఠాక్రేకు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో ఒక సభ ఏర్పాటు చేస్తాం, ఒక సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే పలు డిక్లరేషన్లు తీసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే ఇక్కడ గద్వాల్ సభ కావచ్చు, అలాగే ఆ సభకు వేదిక కూడా రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని కూడా జగ్గారెడ్డి చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే డిక్లరేషన్ల విషయంలో కూడా పలు అంశాలను ఇంకా కొన్ని పొందుపరచాలి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ధరణి విషయం కావచ్చు, అలాగే అనేక సమస్యలు కావచ్చు, పోడు భూములు కావచ్చు, దళిత గిరిజన బంధువులు కావచ్చు, ఇలాంటి అంశాలను టార్గెట్ గా చేసుకొని ప్రజల్లో వెళ్ళాలి. ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు అయితే ప్రభుత్వం ఉన్నదో అక్కడ స్థానికంగా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎలాంటి హామీలు ఇచ్చాడు అక్కడ ప్రజలకు అన్ని కూడా ఎంతవరకు వాళ్ళకు లబ్ధి చేకూరు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వివరించే విధంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తే మరికొన్ని సీట్లు 50 సీట్లతో పాటు ఇంకా కొంచెం కష్టపడితే ఇంకా 30 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని కూడా ఠాక్రేకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సంగారెడ్డి పైన కూడా జగ్గారెడ్డి ఠాక్రేతో కొన్ని విషయాలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించి ఇప్పటికే 4 సభలు ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో కూడా మరొక సభను ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కూడా ఠాక్రేకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్తున్నట్టు 50 స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగానే ఉందంటారా? ఆ మేరకు ప్రజాదరణ కాంగ్రెస్ కు ఉందంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. మన కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేతలంతా ఒక్కరొక్కరుగా కూడా నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేరికల విషయం పైన కూడా చూడొచ్చు. అంతా చేరికల విషయం ఫోకస్ చేస్తున్నాయి. ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి చేవేల సభ వేదికగా కూడా పలు డిక్లరేషన్లు ప్రకటించబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కాసేపట్లో కూడా టికెట్ల
అనౌన్స్మెంట్ ఉంది. దీంట్లో ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి టికెట్ దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి టికెట్ కన్ఫర్మ్ కాని నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా చర్చ వాళ్ళు సమావేశాలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ అధికార పార్టీ టికెట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో టికెట్లు దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని అంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో భారీగా అక్కడ సమస్యల పైన కూడా నేతలంతా అక్కడికి వెళ్లి చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడే మకాం వేసి ఆ ప్రజల్లో ఉండిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని వైఫల్యాలు కావచ్చు, అక్కడ దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, అలాగే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, గతంలో KG to PG విద్య కావచ్చు, ఇలాంటి హామీలు ఇచ్చింది. KG to విద్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ నిరుద్యోగ విద్యార్థుల సమస్యల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాబట్టి అలాగే ఇప్పటికే పెరిగిన సరుకులు కావచ్చు, అలాగే గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, ఇలాంటి అన్ని పేద మధ్యతరగతి టార్గెట్ గా చేసుకొని వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు నియోజకవర్గాల్లో అయితే గ్రాఫ్ పెరుగుతుంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానాన్ని గెలుచుకోబోతుందని పలు సర్వేలు కూడా రిపోర్ట్ కూడా బయట పెట్టిన పరిస్థితులు కనిపిస్తుంది. నేపథ్యంలో అంటే ఇంకా కొంచెం కష్టపడతా అంటే ఇంకా ఈ 4 సభలతో పాటు ఈ ప్రజా వ్యతిరేక విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకాలు కావచ్చు, ఎంతవరకు ఈ రాష్ట్రానికి చేకూరాయి, నిధుల విషయంలో కూడా ఎంతవరకు ఈ రాష్ట్రానికి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ విషయంలో ఎంత బడ్జెట్ పెట్టారు, దీనిపైన పూర్తిగా కాజ్ రిపోర్ట్ తో సగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే నియోజకవర్గాలకు సంబంధించి తిరగబడదాం తరిమి కొడదాం అని ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు పథకాలు ఎంతవరకు లబ్ధి చేకూరే పలు నివేదికలు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలకు వివరించే విధంగా కూడా ప్రజా కోర్టును ఏర్పాటు చేసి ఈ నేపథ్యంలో అంటే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే దళిత బంధు కావచ్చు, వివిధ పథకాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఎవరికి డబుల్ బెడ్రూమ్ దక్కని దాఖలాలు నేపథ్యంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సంబంధించిన గ్రామాల్లో మేము ఓటు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన గ్రామాల్లో ఓటు అడుగుతారా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విధానంతో ముందుకెళ్తే మరికొన్ని సీట్లు ఇప్పటికే ఇక్కడ 50 సీట్లు ఖచ్చితంగా ఉన్నాయని జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొంత కష్టపడితే 30 నుంచి ఇంకా పైగా సీట్లు సాధించుకోగలిగితే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ రోజు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.